హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ కీర్తి గౌడ్ గారు. హలో మ్యామ్. హలో నమస్తే. బ్రషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి, సాఫ్ట్ హార్డ్ వేవ్లో ఉంటాయి. సో ఎలాంటి బ్రష్ తీసుకోవడం మంచిది? బ్రషెస్ నార్మల్ బ్రషెస్ విత్ మీడియం టు సాఫ్ట్ బ్రిసిల్స్, స్ట్రైట్ బ్రిసిల్స్ కరెక్ట్గా మనం బ్రష్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో దానికి షేప్ సైజ్ అట్లా ఏం ఇట్ విల్ నాట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. కొన్ని బ్రషెస్కి మేబీ ద కార్నర్ ఆఫ్ ద టిప్ ఈజ్ స్లైట్లీ స్మాలర్, సో మేబీ అది లోపల పోవడానికి ఇట్ ఈస్ ఈజియర్ టు ఎంటర్ ఇన్సైడ్ అండ్ బ్రష్ ద లాస్ట్ టూత్. సో దాట్ అడ్వాంటేజ్ క్యాన్ బి దేర్. స్క్వేర్ ఉండకుండా రౌండిష్ షేప్లో అంటే లాస్ట్ టూత్ కూడా రీచ్ అవుతున్నాయి. that is also getting clean. So that is the only advantage. షేప్స్ వల్ల ఆర్ ఎక్స్ట్రా బ్రిసిల్స్ టైప్స్ ఆఫ్ బ్రిసిల్స్లో ఏం డిఫరెన్స్ లేదు. మ్యామ్, మన టీత్ హెల్దీగా ఉండడానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? సో హెల్దీ ఫుడ్, ఎనీ హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇది పండ్లకి మంచిది. ఎస్పెషలీ ఫ్రూట్స్ రికమెండ్ చేస్తాము. ఇది స్వీట్ ఉంటాయి బట్ ద షుగర్స్ డూ నాట్ కాజ్ టూ మచ్ ఆఫ్ క్యావిటీస్ ఇన్ ద టీత్. ఈ ఫ్రూట్స్ వల్ల యాక్చువల్లీ టీత్ వాష్ ఆఫ్ అయిపోతాయి బికాస్ దే హ్యావ్ అ ఫైబ్రస్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో ఈ ఫైబ్రస్ కంటెంట్ వల్ల టీత్ బికమ్ క్లీన్. సో ఏ ఫుడ్ స్టక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సేమ్ విత్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇది గుడ్ ఫుడ్. ఇవాళ రేపు మనం ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నాము. సో దీస్ ఆర్ అండర్ స్టిక్కీ కేటగిరీ. యాక్చువల్లీ ప్రొసెస్డ్ ఫుడ్ కింద వస్తుంది. ప్రొసెస్డ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్. సో ఇది స్టిక్ అయిపోతాయి పనుల మీద. అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇన్ క్లీనింగ్. మనం బ్రష్ చేస్తున్నాం 2 times a day, ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్. సో ఇఫ్ యూఆర్ ఈటింగ్ జంక్ ఫుడ్ అట్ అ పర్టిక్యులర్ టైమ్, the time duration it takes for the cavity to start, bacteria to break down that food and cavity to start is faster than what we are eating normal healthy food. So cavity process jaldi form start అయిపోతే, acids jaldi form start అయిపోతే, plus breakdown of the tooth structure starts earlier. So always our natural foods are the best. Fruits and vegetables are the best. మ్యామ్, చాలా మంది పడుకునే ముందు పొద్దున లేచాక బ్రష్ అవ్వగానే స్వీట్స్ తీసుకుంటారు. ఈవెన్ సోంప్ కూడా, స్వీట్ సోంప్ అలాంటివి తీసుకుంటారు కదా, అవి టీత్కి ఎంతవరకు హార్మ్ఫుల్? మనం ఏం తింటే కూడా వీ హ్యావ్ టు బ్రష్. సో రాత్రి సపోజ్ లాస్ట్ సోంఫ్ తిన్నారు, సోంఫ్ ఇస్ ద బెస్ట్. స్వీట్ సోంఫ్ అంటున్నారు, దాని మీద కోటింగ్ ఉంటుంది. ఐఎమ్ అజ్యూమింగ్ ఆ కోటింగ్ మాట్లాడుతున్నారు. సో ఆ కోటింగ్ ఈ షుగర్ మంచిది కాదు. సో ఫర్ హెల్త్ కూడా మంచిది కాదు, ఫర్ టీత్ ఆల్సో మంచిది కాదు. ఆ షుగర్ వల్ల క్యావిటీస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఆఫ్టర్ దాట్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎనీవేస్ బిఫోర్ స్లీపింగ్. సో ఈ ఎనీ ఆఫ్ ద స్వీట్స్ యూజువలీ స్టిక్కీ ఉంటుంది. అండ్ స్వీట్ కంటెంట్ ఉంటే ద క్యావిటీ ప్రాసెస్ ఇస్ ఫాస్టర్. సో ఇది హెల్త్కి కూడా మంచిది కాదు, టీత్కి కూడా మంచిది కాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, నైట్ టైమ్స్ స్వీట్స్ తీసుకోవద్దు. ఇఫ్ తీసుకున్నా కూడా బ్రష్ చేసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి హెల్త్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.